హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. సో H1B వీసాల విషయంలో మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ ఆకస్మిక నిర్ణయం ఒకటి తీసుకున్నారు. సో పుతిన్ భారత్కి వచ్చి వెళ్ళిన తర్వాత ఈ నిర్ణయం బయటపడింది. ఏమిటి అంటే వాళ్లకు మళ్ళీ వీసా రిఫ్రెష్ స్టాంపింగ్ ఇచ్చే విషయంలో, ఇంటర్వ్యూల విషయంలో ముఖ్యంగా సో వాళ్ళకి ఆ డిలే అనేది కనపడుతోంది. మెయిల్స్ వచ్చాయి. ఇప్పుడు ఎవరైతే మళ్ళీ ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలో వాళ్ళకి మెయిల్స్ వచ్చాయి. ఏమిటి అంటే మీరు డిసెంబర్లో కాదు, నెక్స్ట్ ఏప్రిల్ మే 2026 సమయాల్లో రావాలి అంటూ రీషెడ్యూల్ చేయడం అయితే జరిగింది. దీంతో అందరూ ఇబ్బందిలో పడ్డారు. ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఇబ్బందిలో పడతాయి. భారతీయులు ముఖ్యంగా ఎక్కువ శాతం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇబ్బందిలో పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ భారత్కి కొంతమంది వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మళ్ళీ వెళ్ళాలి అంటే ఈ రీషెడ్యూల్ వల్ల వాళ్ళు వెళ్ళలేని పరిస్థితులు ఉంటాయి. సో చాలా సమస్యలు చుట్టుముట్టాయి. అంటే ఏమిటి, పుతిన్ వచ్చి వెళ్ళిన తర్వాత భారత్కు ఈ నిర్ణయం కావాలనే తీసుకున్నారా డొనాల్డ్ ట్రంప్, లేకపోతే H1B వీసాల విషయంలో మొదటి నుంచి కఠినంగా వ్యవహరిస్తున్న ట్రంప్ కోయిన్సిడెన్స్గా ఈ నిర్ణయం తీసుకున్నారా అనేది కొంత కన్ఫ్యూజన్ నడుస్తోంది. అసలు ఏమిటి ఈ సమస్య, దీనికి పరిష్కారం ఏమిటి అనేది కూడా మనం మాట్లాడదాం. మనతో పాటు విశ్లేషకులు కందాడై పార్థసారథి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం కందాడై పార్థసారథి గారు, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో ఏమిటి సార్, అంటే ఇది భారత్ మీద అక్కసు వెళ్ళగక్కడానికి సోషల్ మీడియాను అడ్డుపెట్టుకొని, ఈ ఇంటర్వ్యూలు అడ్డుపెట్టుకొని ఏదో ఒక రప్చర్ క్రియేట్ చేయడమా, లేకపోతే ఇది ఒక కొత్త కోణంగా ఆలోచించాలా, ఎట్లా ఆలోచించాలి? ఇప్పుడు ట్రంప్ రెండోసారి అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇమిగ్రేషన్ రెస్ట్రిక్ట్ చేయడానికి ఆయన చేయని ప్రయత్నం లేదు. సో భారతదేశం అంటే అమెరికాకి వలస వచ్చే వాళ్ళని గట్టిగా పరిశీలించాలి, అనవసరమైన వాళ్ళని నేను రానివ్వకూడదు అని చెప్పి ఆయన మొట్టమొదటి నుంచి రకరకాల నిబంధనలు తీసుకొస్తున్నారు. H1B మీద కూడా ఇలాంటి నిబంధనలే, చాలా కఠినమైన నిబంధనల్ని ట్రంప్ తీసుకొచ్చాడు. ఆ కఠినమైన నిబంధనల్లో ఒక నిబంధన ప్రధానంగా ఏంటంటే, మన దేశంలోకి వచ్చే వ్యక్తి యొక్క స్థితిగతులను అంచనా వేయడానికి సోషల్ మీడియాని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి అన్నది ట్రంప్ తీసుకున్న నిర్ణయం. దానికి అనుగుణంగా ఆ H1B వీసా అప్లై చేసే సందర్భంలోనే మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నిటినీ మీరు జత చేయాలి. ఒకవేళ గతంలో సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉంటే వాటిల్ని డిలీట్ చేయడానికి వీలు లేదు. అప్లై చేసిన ముందు డిలీట్ చేశారు అని అంటే మేము దాన్ని గట్టిగా సీరియస్గా తీసుకుంటాం లాంటి నిబంధనల్ని కొన్నింటిని ఆయన తీసుకొచ్చాడు. అది ఈ రోజు పెట్టింది కాదు. H1B వీసా యొక్క కొత్త నిబంధనలు తీసుకొచ్చిన రోజే ఈ నిబంధనను కూడా చేర్చారు. సో తదనుగుణంగా సోషల్ మీడియా పేజెస్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడం కంపల్సరీ చేశారు. ఆ మధ్యలో కొంత ఇబ్బందులు వస్తున్నాయని దాన్ని కొంత పాత వాటికి అప్లై చేయకుండా కొత్తగా అప్లై చేసే వాటన్నిటికీ మేము ఈ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు. సోషల్ మీడియా అంటే, సారీ ఫర్ ద ఇంటరప్షన్, సోషల్ మీడియా అంటే యాంటీ అమెరికన్ ఎలిమెంట్స్ ఏమైనా మాట్లాడారా, వీళ్ళు చేశారా అట్లాంటి? అంటే సోషల్ మీడియాలో నువ్వు పెట్టిన పోస్టులు, నువ్వు ఏ అంశాల మీద పోస్టులు పెట్టావు, ఐడియాలజీ, ఆ పోస్టుల్లో నువ్వు ఎటువైపు మొగ్గు చూపావు, నీ యొక్క అభిప్రాయాలు ఏంటి, ఆ అభిప్రాయాలని బట్టి నువ్వు కమ్యూనిస్టువా లేదా లిబరల్వా లేదా సోషలిస్టువా లేదా నీ ఒక మతపరమైన అభిప్రాయాలు కలిగిన వ్యక్తివా, నువ్వు ఎక్స్ట్రీమ్ భావాలు కలిగిన వ్యక్తివా, ఇవన్నీ కూడా అంచనా చేసుకునే ప్రయత్నం నువ్వు పెట్టే పోస్టులను బట్టి. ఇప్పుడు చాలా మంది చాలా విషయాల మీద మద్దతుగానో వ్యతిరేకంగానో పోస్టులు పెడుతూ ఉంటాడు. ఆ పోస్టులను కానీ ఎవరైనా పరిశీలిస్తే ఆ వ్యక్తి యొక్క భావజాలం కొంత మనకి అర్థమయ్యే. సో అందుకని సోషల్ మీడియా పోస్టుల్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడం వల్ల అతను ఎటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తిని మనం మన దేశంలోకి అనుమతించవచ్చా లేదా, ఇక్కడ రెండు అంశాలు వాళ్ళు బేరీజు వేసుకునే ప్రయత్నం చెయ్యాలి అనేది ఈ H1B వీసాకు అప్లై చేసేవాళ్ళు అన్నారు. ఇప్పుడు చాలా మంది చదువుకోవడానికి వెళ్లే ముందు ఏదో కొన్ని సందర్భాల్లో కొన్ని అంశాల మీద వ్యతిరేకంగానో అనుకూలంగానో తెలుసో తెలియకో మాట్లాడే పరిస్థితులు ఉంటాయి. అట్లా కాకుండా క్షుణ్ణంగా కొంత కాల పరిమితిని పెట్టుకొని ఆ కాల పరిమితి లోపల ఏమేం జరిగాయి, అతని యొక్క సోషల్ మీడియా పోస్టులు ఎలా ఉన్నాయి అవన్నీ చూసుకొని అతని వ్యక్తిత్వాన్ని నిర్ధారించాలి అనేది H1B వీసా అప్లై చేసే వాళ్ళ అభిప్రాయం. సో తదనుగుణంగా మొత్తం సోషల్ మీడియాలో ఉన్న పోస్టులన్నీ తనిఖీ చేసి ఒక నిర్ధారణకు వచ్చి, అంటే ఏదో ఒక సందర్భంలో ఒక రకంగా స్పందించాడని చెప్పి అతన్ని పూర్తిగా ఒకవైపు నెట్టే ప్రయత్నం కాకుండా మొత్తం క్షుణ్ణంగా తనిఖీ చేసి నిర్ణయం తీసుకోవాలి అనేది అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.
అలా తనిఖీ చెయ్యాలి అని అంటే ఇప్పుడు సోషల్ మీడియా హ్యాండిల్స్ అంటే సాధారణంగా ఫేస్బుక్ ఒకటి, ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు కొత్తగా చేరింది, లింక్డ్ఇన్ ఒకటి, ట్విట్టర్ ఒకటి, వీటితో పాటు యూట్యూబ్ లింక్ ఉంటే యూట్యూబ్ ఒకటి. వీటిల్ని ఒక సుదీర్ఘ కాల పరిమితి తీసుకొని దాంట్లో అతని పెట్టిన పోస్టులు అవన్నీ వీళ్ళు చెక్ చేసి దాన్ని అనలైజ్ చేసి ఒక అంచనాకు రావాలి అని అంటే అదేదో ఒక రోజులో 2 రోజులు వచ్చే అట్లా పని కాదు. రెండోది ప్రతి అప్లికెంట్ కి ఈ పని చేయాల్సింది, ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయాల్సింది. అది చేయడానికి వాళ్ళకి సమయం తీసుకుంటోంది, అది కొంత గందరగోళానికి దారితీస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం అంటే అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే తాత్కాలికంగా వీటిని అన్నిటినీ పోస్ట్ పోన్ చేసి ఒక కాల పరిమితి పెట్టుకొని వీటిల్ని క్షుణ్ణంగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరిని వదలకుండా క్షుణ్ణంగా తనిఖీ చేసి చెయ్యాలి అని అంటే ఎంతకాలం కావాలి, దాని ప్రకారం అంచనా వేసుకుని ఈరోజు వాళ్ళు మేము రీషెడ్యూల్ చేస్తున్నాం అనేది అమెరికా ప్రభుత్వం చెప్తున్న విషయం. సరే, అమెరికా ప్రభుత్వం చెప్తున్నది వాళ్ళు గతంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా వాళ్ళ దేశ అవసరాల దృష్ట్యా తీసుకున్నట్లుగా మనకు కనిపించిన 71% H1B వీసాలు భారతీయులకి లభిస్తున్నాయి. భారతీయ ఐటీ కంపెనీలు వాటిని వాడుకుంటున్నాయి, ఇతరత్ర కంపెనీలు వాడుకుంటున్నాయి. సో ఈ 71% భారతీయులకు ఎక్కువగా రావడం వల్ల దీని యొక్క ప్రభావం భారతీయుల మీద పడుతోంది. భారతీయుల మీద ఎలా పడుతోంది? ఒకటి, ఏ కంపెనీలు అయితే వీటిని అప్లై చేశాయో ఆ కంపెనీలు ఇప్పుడు తమ ప్రణాళికల్ని 6 నెలలు పోస్ట్పోన్ చేసుకోవాలి. దానికి తగ్గట్లుగా వాళ్ళు ప్రణాళికలు చేసుకోవాలి. ఇది అక్కడున్న స్టాఫ్తో వాడుకోవడమా లేదా కొత్త స్టాఫ్ పంపించడానికి ఇప్పుడు 6 నెలలు అవుతుంది కాబట్టి దాన్ని ఎలా డీల్ చేయాలి ఏంటి అనేది. దానివల్ల కొంత భారతీయ కంపెనీలకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది, ప్రాజెక్టులు డిలే అయ్యే ప్రమాదం ఉంది, కొంత నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. రెండవది, ఇండివిజువల్స్ ఎవరైతే H1B వీసా కొత్తగా అప్లై చేసి రెన్యువల్కి పెడుతున్నారో లేదా రకరకాలు ఉన్నాయో వాళ్ళు ఒకవేళ భారతదేశం వచ్చి వెళ్ళాలి ఎమర్జెన్సీ అని అంటే ఇప్పుడు ఆ వీసా పరిస్థితి రెన్యువల్ కాకపోతే రెన్యువల్ అయ్యేదాకా మీ యొక్క ప్లాన్స్ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది. ఎటువంటిది, ఒకవేళ మీరు అమెరికాలోనే ఉండి రెన్యువల్ డిలే అయితే ఏమో మీకు పెద్ద ఇబ్బంది ఉంటుంది, కానీ మధ్యలో వచ్చి వెళ్ళాలి అని అంటే మీకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు వచ్చి వెళ్ళలేని పరిస్థితి, ఎమర్జెన్సీ అయినా పెళ్ళైనా ఇంకోటైనా వచ్చి వెళ్ళలేని పరిస్థితి. రెండో రకం ఇబ్బంది ఏంటి, వాళ్ళు ఇక్కడికి వచ్చేసి భారతదేశమో ఇంకో దేశానికో వచ్చి, ఇప్పుడు భారతదేశమే రావాలని లేదు, ఏదో పర్యటనలో వేరే దేశానికి వెళ్తారు, ఇప్పుడు రిటర్న్ వెళ్ళాలనుకున్నప్పుడు ఆ వీసా రెన్యువల్ ఇబ్బందులు ఉన్నప్పుడు తిరిగి వెళ్ళడానికి ఇబ్బందులు ఏర్పడతాయి. అటువంటి వాళ్ళు ఇక్కడ ఒక 6 నెలలు ఆగిపోయే ప్రమాదం. ఇప్పుడు పూర్తి కుటుంబం వచ్చి ఆగిపోతే అది ఒక ఎత్తు, ఒకడే వచ్చి ఆగిపోతే కుటుంబం అక్కడ ఉంటుంది. లేదు, పిల్లలతో వచ్చి ఇక్కడ ఆగిపోతే ఆ పిల్లల యొక్క చదువులు ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది. అంటే నువ్వు జాగ్రత్తలు తీసుకోవచ్చు, కానీ ఆ తీసుకునే క్రమంలో ఇలాంటి పరిస్థితుల్ని అంచనా, ఇప్పుడు తల్లిదండ్రులతో పాటు పిల్లలు వచ్చారు, పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు, చాలా సందర్భాల్లో పిల్లలు అక్కడ పుట్టారు కాబట్టి వాళ్ళకి పౌరసత్వం వచ్చేస్తుంది, వాళ్ళు అమెరికన్ సిటిజన్స్, వాళ్ళు ఇప్పుడు తల్లిదండ్రులతో ఇరుక్కుపోతారు ఇక్కడ. అటువంటిప్పుడు వాళ్ళ చదువుకి ఇబ్బంది పడుతుంది. ఇవన్నీ కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని దీన్ని ప్లాన్ చేసి ప్రణాళికాబద్ధంగా చేస్తే ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం. ఈ సమస్యకి అసలు భారతదేశానికి రావడానికే భయపడుతున్నారు చాలా మంది ఇండియన్స్ కూడా. గత 6 నెలలుగా ఇదే జరుగుతుంది. పెళ్లిళ్ళకి రావట్లేదు, ఇంకో దానికి రావట్లేదు, ఇవన్నీ ఇబ్బందుల్లో పడుతున్నాయి. ఎందుకంటే వస్తే ఏం ఇబ్బంది పడతాము, ఎక్కడ ఆగిపోతామో అన్న ఈ ఒక అనుమానం ఏదైతే ఉందో, అనుమానం కారణంగా చాలా రద్దవుతున్నాయి కూడా, ప్రయాణాలు రద్దవుతున్నాయి, రకరకాల ప్రణాళికలు రద్దవుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఈ ఇబ్బందిని పూర్తి స్థాయిలో దూరం చేసే విధంగా అమెరికా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది ఈ వీసా అప్లై చేస్తున్న వాళ్ళ యొక్క అభిప్రాయం లేదా కంపెనీల యొక్క అభిప్రాయం. సో గతంలో కూడా ఇలాంటి నిబంధనలు తీసుకొచ్చినప్పుడు కొంత ఊగిసలాటాడి కొంత వెసులుబాటు అమెరికా ప్రభుత్వం కల్పించింది. ఇప్పుడు H1B కొత్త నిబంధనలు ఇచ్చినప్పుడు కూడా పాత వాళ్ళకి వర్తించదు, $1,00,000 కట్టాలి అనుకున్నప్పుడు కూడా కొంత వెసులుబాటు ఇచ్చింది. సో అటువంటి వెసులుబాటు ఏమైనా ఇచ్చి కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్ ఏవైతే ఉంటాయో, తల్లిదండ్రులు పిల్లలు ఈ రకరకాల విషయాల్లో వాటిల్ని కన్సిడర్ చేస్తూ ఈ వీసా రీషెడ్యూలింగ్ చేస్తే బాగుంటుంది అనేది
అందరి అభిప్రాయం. Hmm. దీన్ని అమెరికా ప్రభుత్వం కన్సిడర్ చేస్తుంది. దాన్ని భారత ప్రభుత్వం కూడా Hmm. అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే కొంత సమస్య యొక్క తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది. లేకపోతే H1B వీసాదారులందరూ కూడా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు సార్, ఇప్పుడు సోషల్ మీడియా హ్యాండిల్స్ అవన్నీ కూడా స్క్రూటినీ వెట్టింగ్ స్క్రూటినీ ఏదో అంటున్నారు వాళ్ళు. అది చేయాలి అంటే చాలా టైం పడుతుంది అన్నారు. సో ఈ టైం పడుతుంది అనే విషయం వచ్చినప్పుడు సో వీళ్లకు ఈ 6 నెలలు అనేది కూడా ఎక్కువ టైమే కదా. సో దీన్ని ఏదో ఇచ్చేసి అంటే కొంత ఎక్స్టెండ్ చేసి అంటే 3 years అట్లా చేస్తున్నారు కదా. అలా కాకుండా కొంత ఒక 6 monthsకి వీళ్ళకు ఇచ్చేసి ఆ తర్వాత స్క్రూటినీ చేసుకునే పనిలో పడే అవకాశం అట్లాంటి చట్టం ఉండదంటారా ఎట్లా? అదే ఇప్పుడు వెసులుబాటు అనేది అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి, వచ్చే అవకాశం ఉంది. సో అటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ వీసా అప్లై చేసే వాళ్ళు ఎవరైనా ఆ ఇబ్బందుల్ని దృష్టికి తీసుకొస్తే వెసులుబాటు కల్పించే రీతిలో అమెరికా ప్రభుత్వం నిర్ణయం ఉండాలి. అలా లేనప్పుడు ఏమవుతుంది, మొండిగా వ్యవహరిస్తే మొత్తం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అందుచేత ఇప్పుడు అమెరికా ప్రభుత్వం దృష్టికి భారత ప్రభుత్వం తీసుకెళ్లాల్సింది ఏంటంటే ఇటువంటి ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి, వీళ్ళని కొంత వెసులుబాటు ఇచ్చి మీరు కన్సిడర్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఏ దేశం కూడా తమ దేశంలోకి ఎవరిని తీసుకెళ్ళాలి ఏంటి అనేది ఆ దేశం ఇష్టం, దానికి ఏ నిబంధనలు పెట్టాలి అనేది ఆ దేశం ఇష్టం. అది ఏ దేశము ప్రశ్నించదు అది. ఎందుకంటే మనం కూడా చాలా నిబంధనలు వీసా జారీ చేయాలంటే మనం కూడా పెట్టుకున్నాం. పాకిస్తానీయులకు మనం ఈ రోజు కూడా వీసా పూర్తి స్థాయిలో ఇవ్వం, చాలా నిబంధనలు పెట్టుకున్నాం. అందుచేత అది అమెరికా ప్రభుత్వం యొక్క అధికారమైనప్పటికీ కూడా భారతీయులు ఎక్కువగా, భారతీయ కంపెనీలు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి భారత ప్రభుత్వం, భారత విదేశాంగ శాఖ కూడా ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ దృష్టిలోకి తీసుకెళ్ళి ఏదైనా ఎక్స్ట్రీమ్ కేసు, ఇబ్బంది పడే కేసు ఉంటే ఆ కేసు విషయాలను తీసుకెళ్ళి దానికి సత్వర పరిష్కారం లభించేలా చర్యలు తీసుకోగలిగితే అది ఈ ఇబ్బందుల్ని కొంత తగ్గిస్తుంది. దాని యొక్క ఇబ్బందుల తీవ్రతని కొంత తగ్గించి ఉపశమనం కలిగించే అవకాశం ఉంటుంది తప్ప ఈ రోజు పూర్తిగా మనం దాన్ని ఎత్తేయడం అనేది కూడా సమంజసం కాదు. ఓకే, ఈ అంశంలో ఒక ఫైనల్ కంక్లూజన్ ఇవ్వండి సార్. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీరు అన్నట్టు 70% పైగా మన భారతీయులే ఉన్నారు కాబట్టి ఏదో రకంగా మోదీని కానీ భారత్ని కానీ లొంగ తీసుకోవడానికో లేకపోతే ఇరకాటంలో పెట్టడానికో ఈ ప్రక్రియను చేపట్టి ఇలా డీలే చేశారు అనేది మనం ఒక కన్సిడరేషన్కి రావచ్చా? ఎందుకంటే వేరే మార్గం ఉన్నా కూడా దాన్ని ఎంచుకోకుండా ఈ మార్గాన్ని ఎంచుకోవడం అనేది ఎంతవరకు? సో మనల్ని టార్గెట్ చేసిన పనే ట్రంప్ చేశాడు అని మనం ఫిక్స్ అవ్వచ్చా? ఇప్పుడు దీంట్లో 2 వాదనలు ఉన్నాయి. టైమింగ్, ఏ నిర్ణయానికైనా టైమింగ్ అనేది ప్రధానం. ఒకవైపు రష్యా యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించి భారత ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మీద ఆయన రకరకాలుగా ప్రతిస్పందిస్తున్నాడు, టారిఫ్లు వేస్తున్నాడు, భారత్ మీద ఒత్తిడి ఎంత స్థాయిలో తీసుకురావాలన్నా అంత స్థాయిలో తీసుకొని వస్తున్నాడు. భారతదేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చిన వేళ ఈ నిర్ణయం రావడం అనేది ఇది గతంలో తీసుకున్న నిర్ణయాల్లో భాగం అయినప్పటికి కూడా, కొత్తగా తీసుకున్న నిర్ణయం కాకపోయినప్పటికి కూడా ఆ పుతిన్ వచ్చిన వేళ ఈ నిర్ణయం తీసుకోవడం అనేది అమెరికా అధ్యక్షుడు ఏదో కావాలని దీన్ని అంటే భారత ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి పెంచడానికి చేస్తున్నాడు అనే అపోహ కలిగే అవకాశం ఉంటుంది. అటువంటి అపోహలు, అనుమానాలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత ఈరోజు అమెరికా విదేశాంగ శాఖ మీద ఉంటుంది. సో అమెరికా విదేశాంగ శాఖ ఈ అనుమానాలకి తావివ్వకుండా ఇటువంటి ఇబ్బందులు ఉన్న కేసుల్ని పరిష్కరిస్తే ఇదేదో భారత్ని కావాలని టార్గెట్ చేశాము అని ఏదైతే అనుమానం ఉందో ఆ అనుమానం లేకుండా చేయడానికి వీలవుతుంది. భవిష్యత్తులో అమెరికా భారత్ సంబంధాలు ముందుకెళ్ళడానికి అవకాశం. అలా కాకుండా మరింత మొండిగా అమెరికా ప్రభుత్వం వ్యవహరిస్తే ఈ టైమింగ్ ని మనం దృష్టిలో పెట్టుకుంటే పుతిన్ భారత పర్యటనకు వచ్చిన వేళ తీసుకున్న నిర్ణయం అంటే కావాలని అమెరికా ప్రభుత్వం చేసిందని మనం అనుకోవాలి. సో రాబోయే రోజుల్లో అమెరికా ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది అన్న దాన్ని బట్టి మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. అమెరికా ప్రభుత్వం గట్టిగా ఉంటే కావాలని చేసిందే అనుకోవచ్చు, లేదు గత నిర్ణయాల పరంపరలో భాగంగా ఇది జరిగింది కాబట్టి ఏదైనా ఇబ్బంది ఉంటే మేము వెసులుబాటు కల్పిస్తామని కొంత వెసులుబాటు తీసుకుంటూ ముందుకు వెళ్తే ఇది దీనికి రష్యా అధ్యక్షుడి పర్యటనకి సంబంధం లేదు, ఇది దానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదని మనం అనుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్, మరి మీరేమంటారు? అంటే పుతిన్ మన దగ్గరికి వచ్చి వెళ్ళిన తర్వాత ఈ నిర్ణయం అనేది ఇది కేవలం అగ్రెసివ్గా ఒక మళ్ళీ రిటాలియేట్ చేసే విధంగా స్ట్రాటజికల్గా డొనాల్డ్ ట్రంప్ ఈ చర్యను తీసుకున్నారా, లేకపోతే ఇది అనుకోకుండానే టైమింగ్ ప్రకారం అలా మనకు అలా అనిపిస్తోందా? మీరు కూడా దీని మీద కామెంట్ చేయండి. అండ్ చాలామంది భారతీయులు కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ యొక్క నిర్ణయం వల్ల, ఈ డిలే వల్ల.
సో దానిపై కూడా మీరు స్పందించండి, కామెంట్ చేయండి, అండ్ ఈ వీడియోని మన మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.